अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः। శ్రీ లలితా త్రిశతిలోని మనము 4వ శ్లోకంలోని 2వ పదము కంజలోచన యొక్క పదమునకు నామమునకు అర్థమును తెలుసుకుందాం. భగవతి యొక్క మరి యొక్క నామము కంజలోచన. కంజలోచన అంటే జలములో జన్మించిన దానిని కంజ అంటారు. జలములో జన్మించిన వాటిలో ప్రముఖమైనది కమలము. కంజ శబ్దము కమలం యొక్క నీలోత్పల వైపు లక్షితం అవుతుంది. జలములో పుట్టి సుందరంగా వికసింపబడిన తామర యొక్క దళములాగా నయనములు కలిగినది. ఇది సామాన్య అర్థం. మనం తామర పువ్వును గమనిస్తే అది నీటిలో ఉన్న తామర యొక్క ఆకులను కానీ దళములు కానీ నీరు అంటదు, జలములో కలిసిపోదు, జలములో విలీనం అవ్వదు. మన యొక్క జీవనం కూడా ఈ సంసారంలో ఉన్న సమయంలో సంసారము ఇక్కడ జలము, నీవు తామరగా ఉన్నావు. జలములో ఉంటూ కూడా జలము కంటే భిన్నముగా ఉండాలి, లీనమై పోరాదు. అంటే సంసారంలో ఉంటూ సంసారంలో లీనమై పోరాదు, దానిలో పూర్ణ రూపంలో ప్రవేశించరాదు అని ఈ కంజలోచన పదమునకు అర్థము. నీలోత్పల ఎక్కడ లక్షితమవుతుంది? భగవతి యొక్క 2 కన్నుల యొక్క విశేషత. మనం ఇంతకుముందు అమ్మ యొక్క తిరుచ్ఛా దృష్టి తెలుసుకున్నాం. భగవతి బ్రహ్మాండం యొక్క రచన చేసింది, సృష్టి చేసింది, పాలన చేసింది, సంహారం చేస్తుంది, తనలో విలీనం చేసుకుంటుంది. ఈ బ్రహ్మాండమును రచన చేసి బ్రహ్మాండంలో అవస్థితమై శక్తి రూపంలో ఉన్నది. ఈ ప్రపంచంలో శక్తి కాకుండా ఇంకేమీ లేదు, శక్తి లేకుండా అనుభూతి లభించదు. విజ్ఞాన శాస్త్రంలో కూడా చెప్తారు ఈ విషయమే. శక్తి మాత్రమే అస్తిత్వం కలిగి ఉన్నది, దానికి భిన్న భిన్న రూపము పరిణామములు ఉన్నాయి. ఏ దేవత యొక్క నామం చూసినా ఆ దేవత యొక్క శక్తిత్వము నామం తీసుకొని మనము పూజ చేస్తాము. ఈ బ్రహ్మాండం యొక్క రచన చేసి శక్తి రూపంలో అవస్థితమై ఈ జగతిని లీలావశం చేసి తనలో విలీనం చేసుకుంటుంది. ఉదాహరణగా ఒక పిల్లవాడి దగ్గర పెట్టెలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. తల్లిదండ్రి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. పిల్లవాడు ఆ అట్టపెట్టెలోని బొమ్మలతో ఆడి ఆడి అలసిపోయి విసుగు వచ్చి బొమ్మలు పడేసి ఆకలితో పాలు తాగాలని అమ్మ దగ్గరికి వెళతాడు. భగవతి యొక్క లీలలో ఇది గొప్ప ఉదాహరణ. భగవతి యొక్క లీలావశమైన ఆటలో ఈ బ్రహ్మాండమంతా మన అందరినీ చిన్న చిన్న లతా వృక్షముల నుండి పరమాణువు నుంచి బ్రహ్మాండం దాకా అన్నింటి యొక్క సృష్టి చేసింది. సృష్టి చేసిన తర్వాత అమ్మ వేరుగా ఉందా? లేదు. సృష్టి చేసిన తర్వాత శక్తి రూపంలో అన్నింటినీ అవస్థితమై ఉంది. వంటగదిలో వంట చేస్తున్నప్పుడు తల్లి, పిల్లవాడు వేరే రూములో ఆడుకుంటున్నప్పుడు వంటగదిలో పని మీద ధ్యాస పెట్టుకుంటూ దానితో పాటు పక్క గదిలో ఆడుకుంటున్న పిల్లవాడి మీద కూడా ధ్యాస పెట్టుకొని ఉంటుంది కదా అమ్మ. పిల్లవాడు ఆడుకుంటున్నాడా, కింద పడ్డాడా, ఏడుస్తున్నాడా అని గమనిస్తూనే ఉంటుంది. వ్యవహారంలోని తల్లికే పిల్లవాడి మీద ఇంత శ్రద్ధ ఉంటే ఆ జగన్మాతకు మన మీద ఎంత మమత ఉంటుంది. భగవతి లలిత, లాలీయతి లలిత, లీల చేసే స్వభావము కలది అమ్మ. ఈ బ్రహ్మాండమును లీల చేసి సృష్టి చేసి తన కోణ దృష్టితో బ్రహ్మతో సృష్టింపచేసి నారాయణీ భావంలో నారాయణునితో స్థితి కలుగచేసి రౌద్రీభావంలో రుద్రునితో సంహారం చేయించి మరియు సాక్షిగా ఉంటుంది. అమ్మ తన పని చేస్తూ ఆ పనిలో లిప్తమవ్వకుండా ఉంటుంది మరియు ఈ లీలకు సాక్షిగా ఉంటుంది. మరి ఒక ఉదాహరణ చూద్దాం. మనం టీవీ చూస్తున్నప్పుడు దానిలో వచ్చే ఒక పాత్రధారి ఒక పాత్రగా మనం అయిపోతాం. కొన్ని పాత్రలు మన లోపల ప్రతిష్ఠితమైపోతాయి, దానిలో లీనమైపోతాం. అలాగే భగవతి యొక్క లీల కూడా అమ్మ దానిలో విలీనమవుతుంది. టీవీ చూస్తున్నప్పుడు మనము సాక్షిగా మారుతాం. టీవీలో వచ్చేది అసాధ్యమని మనకు తెలుసు. మనం ఎంతో భావికలమైపోతాం. చూసేటప్పుడు ఏడుస్తాము, నవ్వుతాము. భగవతి యొక్క లీలకు ఇదే ఉదాహరణ. ఈ లీలావశమైన బ్రహ్మాండమును సృష్టించి అరవింద సమాన నేత్రముల కోణ దృష్టితో అనేక కోటి బ్రహ్మాండ రచన చేసి మనకు చూపిస్తుంది. కంజం అంటే బ్రహ్మాండం అని కూడా అర్థం. హిరణ్య గర్భ యొక్క ఉత్పత్తి. ఆ పరమాత్మ స్వరూపిణి, పరమాత్మ శక్తిమాన్ రూపంలో శక్తి రూపంలో ఏది చేసినా అది సత్యమే. పరమాత్మ జలమును సృష్టించి దాని లోపల తన యొక్క వీర్యమును, తన యొక్క శక్తిని, తన యొక్క తేజస్సును స్థాపించారు. అది ఒక సువర్ణ రూపంలోని అండంగా తయారయ్యింది. హిరణ్య గర్భ మనుశాస్త్రంలోని వచనముల ద్వారా ఇది అర్థమవుతుంది. జలము నుంచి పుట్టినందుకు దీనిని జలజ అని అంటారు.
అంటే మన బ్రహ్మాండమును జలజ అని కూడా అంటారు. ప్రస్తుతం మనము మిథ్య అనే భావన పోగొట్టుకోవాలి, దృష్టిని మార్చుకోవాలి. జగత్తును సృష్టించి జగత్తులో భగవతి అవస్థితమై జగత్తులో సంచాలనం చేసి తరువాత తలంలో విలీనం చేసుకుంటుంది. కాబట్టి ఈ లీలావశమైన జగత్తు మిథ్య అవ్వదు. ఈ జగత్తు యందు మన దృష్టి కుదృష్టి అంటే చెడు దృష్టి అయినందువలన మనకు మిథ్యాపనగా అనిపిస్తుంది. కంజం అర్థం బ్రహ్మాండం. భగవతి తన దృష్టి మాత్రం చేత అనేక కోటి బ్రహ్మాండం యొక్క జనని అవుతుంది, ప్రకటితమవుతుంది, అప్రకటంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల భగవతిని కంజలోచన అని అంటారు. ఈక్షణత అంటే ఈక్షణ అంటే దృష్టిపాతము, ఈక్షణ అంటే అన్వేషణ, ఈక్షణం అంటే సత్యమును తెలుసుకోవడం, ఈక్షణ అంటే విలీనం అవ్వడం. ఈ ఈక్షణత లేదా భగవతి యొక్క దృష్టిపాతంలో బ్రహ్మాండం యొక్క రచన జరిగింది. బ్రహ్మాండంలో అనంతకోటి మనము లతలు వృక్షాలు మొదలైన వాటితో సహా చిన్న కీటకం నుంచి పూర్ణ బ్రహ్మమంతా అనుభూతి పొందుతుంది. మనం అనుభూతి పొందుతున్నామా లేదా? జలం యొక్క అనుభూతి పొందుతున్నామా లేదా? అగ్ని పంచభూతముల పంచతన్మాత్రల పంచతత్వముల కర్మేంద్రియముల జ్ఞానేంద్రియముల యొక్క అన్నిటి అనుభూతి మనం పొందుతున్నాం కదా. దానికి కారణం ఏమిటి? ఒకే కారణం, ఈక్షణత. ఈక్షణత దృష్టి యొక్క అర్థం. ఇక్కడ జిజ్ఞాస, ఇంకొక అర్థము ముముక్షుత్వం అని కూడా అంటారు. మోక్షం యొక్క ఇచ్ఛ. ఈ జిజ్ఞాస సత్య అసత్య అన్వేషణ కోసం. ఈ అన్వేషణ ఏ రకంగా ఉంటుంది? తరువాత ఏమిటి? అక్కడ ఏముంది? అది ఏమిటి? అది ఏమై ఉంటుంది? ఈ త్రికాలములో బాధితులమైన మనకు సత్యము అసత్యము అన్వేషణ చేయడానికి ఆతృత మన మస్తిష్కంలో ఉదయించడానికి కారణము భగవతి యొక్క లీల తప్ప ఇంకేమీ లేదు. చాలా సంవత్సరాల క్రితము శ్రీశైలం బ్రహ్మరాంబ మందిరంలో ఆదిశంకరాచార్యుల చేత స్థాపింపబడిన శ్రీయంత్రం ఉంది. అమ్మవారి ముందు రాతితో చేయబడిన శ్రీయంత్రం మీద కుంకుమార్చన చేస్తారు. దాని ముందు కూర్చున్నప్పుడు మనకు ఈక్షణత యొక్క అనుభూతి కలుగుతుంది. ఈక్షణత తర్వాత కలిగిన అనుభూతిని 1,83,000 అమ్మ స్పందనలు ప్రతిక్షణము ఆ శ్రీయంత్రంలో స్పందిస్తూ ఉంటాయి. ఈ ఈక్షణ యొక్క త్వరితను సాధనలో అనుభూతి అవధూతలకు అవుతుంది. ఈ ఈక్షణత సమాజ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసము చేయాలి. కొంతమంది తమ శక్తిని ప్రవచన రూపంలో భిన్న భిన్న రూపంలో ప్రపంచం కోసం ఉపయోగిస్తారు. ఊర్జాశక్తి స్వయము భగవతి రూపంగా అర్థం చేసుకొని అహంభావం లేకుండా కర్తృత్వ భావన లేకుండా మనం చేస్తే మన కళ్ళు మన దృష్టి కంజలోచన అవుతుంది. మనము మంచి పుష్పము తామర అని కొంతమంది చెప్పారు. తామర యొక్క రంగు అనుభూతి తంత్రశాస్త్రంలో చెప్పారు. మన యొక్క ఈక్షణత ముందుకు ప్రయాణించి కుండలిని యొక్క జాగృతి ద్వారా ఊర్ధ్వగామి అవుతుంది, శక్తి యొక్క ఊర్ధ్వగామి అవుతుంది. భ్రూమధ్యంలో గురుస్థానంలో చేరి అక్కడ నీకు వర్ణముల యొక్క అనుభూతి నీ అంతరంలో అవుతుంది. ఆ అనుభూతిని సాక్షాత్కారము అనుకోరాదు. ఈ అనుభూతి మనకు అర్థం కావడానికి మాత్రమే. సినిమా చూడడానికి ముందు మనకు ట్రయల్స్ వేస్తారు కదా, ఆ విధంగా మన ఆత్మ సాధనలో మనకు కనిపించే రంగులు మోక్షము కాదు. ఆ రంగులను మనకు ట్రయల్స్ లాంటిది. తర్వాత మనము ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుకోవాలి. అంటే నుండి పైకి వెళితే ఏం లభిస్తుంది అనే ఆసక్తి వస్తుంది. ఆ ట్రైలర్ ఎవరు? తామర. అసలైన తామర పైన ఉన్నది, అది సహస్రదళ పద్మము. మనం వేల అన్వేషణలతో ఆ త్వరితతో మనం ఊర్ధ్వగామి అయినప్పుడు సహస్రారంలో అవస్థితమై ఆ కమలవాసిని ఆ కంజలోచన అక్కడ ఉంటుంది. ఈ కంజలోచనకే మనము 2వ శ్లోకంలో మొదట కమలాక్షి అనే శబ్దాన్ని కూడా ఉపయోగించుకున్నాం. ఆ దేవతయే ఆ అమ్మవారికి మరి ఒక పేరు నీటిలో పుట్టినది అని పేరు. అక్కడ కమలం వంటి కన్నులు కలది అని చెప్పుకున్నాము, వివరణ ఇచ్చుకున్నాము. ఆ మరి యొక్క నామము కంజలోచన. 2 అర్థాలు ఒకటే అయినప్పటికీ దీని యొక్క వివరణ వేరువేరుగా ఇవ్వడము జరిగినది. ఎలా కంజలోచన అయినది అమ్మ అన్నదానికి ఈ దేవత యొక్క ఈక్షణ వలన ఇదంతా జరిగినది. ఈ కుండలిని శక్తి
పైకి ప్రవాహితమై స్వయం సిద్ధత యొక్క అనుభూతి అయి బ్రహ్మరంధ్రంలో స్పందన రూపంలో అనుభూతి కలుగుతుంది. స్పందన యొక్క ప్రవాహం, స్పందన యొక్క కదలికలు మనకు తెలుస్తుంది. ఇక్కడ కంజలోచన అర్థం తెలుసుకున్న సమయంలో మనము బ్రహ్మాండాన్ని మిథ్యగా భావిస్తున్నాము, సత్యముగా భావిస్తున్నాం. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతనిలోని చైతన్యము, శక్తి వలన అతనికి విలువ కలుగుతుంది. చైతన్యం ఉన్నంతవరకే విలువ ఉంటుంది. ఆ వ్యక్తిలోని చైతన్యం వెళ్ళిపోతే అతన్ని మనం ఏమంటాము? డెడ్ బాడీ లేదా ప్రేతము అంటాం. అక్కడ ఎవరికి మృత్యువు జరిగింది? శరీరం యొక్క మృత్యువు. చైతన్యానికి మృత్యువు లేదు. అనేక కోటి బ్రహ్మాండంలో బ్రహ్మాండం మిథ్య అనుకున్నప్పటికీ దాని లోపల భగవతి యొక్క ఉపవిష్టావస్థను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అందుకని నీవు ఒక అబద్ధం అనుకుంటున్నావు. మనం ఏదైనా వస్తువును సత్యం అనుకోవాలంటే దానిని చూడనిదే మనం నమ్మము. కానీ స్మృతి, శృతి చెప్పేవారు ఈ సత్యమును కానీ గురువచనమును కానీ గౌరవిస్తారు. ఆ సత్యమును వారి అంతరంలోకి తీసుకుంటారు. ఉద్ఘోషించిన సత్యమును అసత్యమని భావించరు. బ్రహ్మాండము సత్యముగా అసత్యముగా ఉంది. దానిని నువ్వు ఒప్పుకుంటే ఈ బ్రహ్మాండమును వివేచనతో ఆలోచించు. బ్రహ్మ, అండ, హిరణ్య గర్భమని అర్థం. సంప్రదాయబద్ధమైన మన మార్గమును మనం విశ్వసిస్తూ పూర్ణ రూపంలో విశ్వాసం పెట్టుకోవాలి. మరి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 4 రోడ్ల కోడలిలో మనం నిలబడి ఉంటాం. అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. నీవు హైదరాబాద్ వెళ్ళాలి. ఒకరిని అడిగావు హైదరాబాద్ వెళ్ళే దారి ఏదని. ఆ వ్యక్తి నీతో నేరుగా వెళ్ళు అని చెప్పారు. నీవు ఆ వ్యక్తిని విశ్వసిస్తే నీవు హైదరాబాద్ వెళ్ళగలవు. విశ్వాసం లేక నీవు వేరే వైపు వెళితే బెంగళూరు వెళ్తావు, ఇంకో వైపు వెళితే బళ్ళారి వెళ్తావు. నీవు హైదరాబాద్ దారి చూపించిన వ్యక్తి గురువు. దానిని నీవు గౌరవిస్తే వారి దృష్టిపాతంతో మనం ప్రయాణం చేయవచ్చు. కానీ నీవు ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడనుకుంటే దారిలో వెళుతూ గమనిస్తూ ఉండాలి. దారిలో జడ్చర్ల చేరాక నేను హైదరాబాద్ చేరాననుకుంటే సరికాదు. దారిలో జడ్చర్ల చేరాక నేను హైదరాబాద్ చేరాననుకుంటే సరికాదు. జడ్చర్ల నుంచి ముందుగా ఇంకా ప్రయాణం చేయాలి నీవు ఒక గమ్యం చేరడానికి. బ్రహ్మజ్ఞానం నీ యొక్క దారి అయితే నీవు గురువు యందు విశ్వాసం కలిగి ఉండాలి. లేకపోతే బ్రహ్మజ్ఞానం దారిలో నీవు ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. ఎవరైనా నీకు అబద్ధం ఎందుకు చెప్తారు? గురువు అయినా సరే నీకు ఎందుకు అబద్ధం చెప్తారు? వారు ఎప్పుడు సత్యమే చెప్తారు. నీకు హైదరాబాద్ దారి చెప్పిన వ్యక్తి హైదరాబాద్ ఎన్నో 100 సార్లు వెళ్ళి ఉంటారు కనుక నీకు ఆ దారిలో వెళ్ళమని వాళ్ళు చెప్పారు. అలాగే గురువు కూడా 1000 సార్లు బ్రాహ్మీ స్థితి అనుభవించారు కనుకనే నీకు బ్రాహ్మీ స్థితి గురించి చెప్పారు. ఇలా ఉంటుందని చెప్పగలరు. కంజలోచన నామమును మనం కమర విగ్రహ నామముతో కలిపి అర్థం చేసుకుంటాం. కలిదోషహరణం తర్వాత మన అంతరంలోని తామర యొక్క ఈక్షణతతో దృష్టిపాతం చేసి మనం మన లక్ష్యమును చేరడానికి కమర విగ్రహ నామము యొక్క వివరణతో ముందుకు వెళదాం. హరి ఓం తత్సత్. ఇంతటితో కంజలోచన నామం యొక్క వివరణలో అనే అంశాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి యొక్క ఈ కంజలోచన యొక్క విపులంగా తెలుసుకోవాలంటే కమర విగ్రహ నామం యొక్క వివరణ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో కమర విగ్రహ నామం యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః.